తాగడానికి కానీ సాగునీటి కానీ లేనటువంటి పరిస్థితి. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి 3 అంటారు, చంద్రబాబు నాయుడు 1 అంటారు, లేదా పోలవరం సోమవారం అంటారు. కానీ తాగడానికి నీళ్ళు లేనటువంటి ప్రాంతం మనం ఎప్పటి నుంచో మన హృదయాల్లో గూడు కట్టుకున్నటువంటి గుండ్రేగుల అలుగు కానీ చిన్న ఆనకట్టు, గుండ్రేగుల ఆనకట్టు 55,000 కోట్ల పోలవరానికి కేంద్రం నిధులు ఇమ్మని ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి అడుగుతారు తప్ప గుండ్రేగులు అనేటువంటి గ్రామంలో గుండ్రేగులు అలుగు ఒక చిన్న బ్యారేజ్ అలుగు లాంటిది కడితే ఈవేళ ఎక్కడి వరకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. అనేక జిల్లాలకి రాయలసీమలో నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ దీని గురించి రాజకీయ నాయకులు మాట్లాడరు. అలానే ఇది వరద నీళ్లతో వచ్చేటువంటి ప్రాజెక్ట్, ఇది దీని గురించి ఆలోచించరు. రోజు అమరావతి 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 దీని మీదే మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి చేశారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సిద్ధేశ్వరం దగ్గర ఒక అలుగు కట్టలేరు. దీనికి అయ్యే ఖర్చు 150 కోట్లు ఉండదు. 55,000 కోట్ల గురించే మాట్లాడతారు. పోలవరం గురించి మాట్లాడతారు. మనకు సంబంధించినటువంటి సిద్ధేశ్వరం దగ్గర అలుగు గురించి మాట్లాడరు. ఈ విధంగా ఇది స్థాపిస్తే నంద్యాల, కర్నూలు, కడప, ప్రకాశం ఇన్ని వెనకబడిన జిల్లాలకి నీళ్లు వెళ్లే పరిస్థితి ఉంటే దీని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు 3 రాజధానులు అంటారు. కర్నూలులో హైకోర్టు కట్టాలి. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్. భారతీయ జనతా పార్టీ దీన్ని మేనిఫెస్టోలో పెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ, ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు, నాకు కూడా ఆనందమే. కానీ హైకోర్టు చార్మినార్ దగ్గర ఉంది, హైదరాబాద్ హైకోర్టు. ఎవరన్నా చూసారా? ఒక అమ్మాయి. అది కడితే రాజధాని అయిపోద్దా? అది కడితే రాజధాని అయిపోద్దా? 3 అంటాడు ఈయన, ఆయన 1 అంటాడు. ఈయన 3 అంటాడు, ఆయన 1 అంటాడు. మనం భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లాకి ఎంత అభివృద్ధి, IIIT కట్టాం, ఎస్టాబ్లిష్ చేశాం, పక్క బిల్డింగ్ కట్టాం, క్లస్టర్ యూనివర్సిటీ కట్టాం, DRDO కట్టాం 10,000 కోట్లతో. హైకోర్టుకి ఎంత ఖర్చు అవుతుంది? హైకోర్టుకి ఎంత ఖర్చు అవుతుంది? 500 కోట్లు అవుతుంది హైకోర్టుకి. కానీ భారతీయ జనతా పార్టీ చేసిన అభివృద్ధి, భారతీయ జనతా పార్టీ ఉడాన్ ద్వారా ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తుంది, కర్నూలు ఎయిర్పోర్ట్. అలానే కర్నూలు నుంచి తిరుపతి వరకు నంద్యాల మీదుగా 400 కిలోమీటర్లు 4 వేస్ నిర్మిస్తుంది. అలానే రూసా ద్వారా రాయలసీమ యూనివర్సిటీకి 200 కోట్లు ఇచ్చింది. సోలార్ పార్క్ ఇచ్చింది. ఇన్ని తెలుగుదేశం వైసీపీ చేసిందా? ఇవి మీరు ఆలోచించండి. ఈవేళ